రే సుబ్రహ్మణ్యం నోరు తుడుచుకోరా. దేనికి? నీ ఫిగర్ వస్తుంది. రే తనే నా ఫిగర్ కదా. నేను చక్కగా ఇంగ్లీష్ ముద్దు పెట్టించుకున్నప్పుడు పక్కనే అన్నం నాడని మర్యాద ఉందా? రే నీకేంటా మర్యాద? అవి సాంబార్ గిన్నెలో వేయాలరా. అవును కదా. రామా కిస్మిస్ రా రా. ముందు ఆ పిల్లకి ఏం కావాలో చూడరా. 2 ఎగ్ దోశ వేసుకోవయ్యా. అటు చూడు మాకయ్యా, తెగ సిక్కేస్తుంది. గొడవ చేయడానికి వచ్చావా? రుచి బాగా మరిగింది. నేను టిఫిన్ గురించి చెప్పాను. ఏం టిఫిన్ అన్నయ్యా? అది నీకు పెళ్ళాక తెలుస్తుంది. ఏంట నూనె వేయడం? ఇంత నూనె పోస్తే కొట్టు పోస్తే నెత్తిన కొట్టేసుకోవాల్సిందే. అప్పుడే పోయి బాగా పోయి. ఆడ కుక్కు. ఏ డార్లింగ్, నాకు నెయ్యి దోశ వేసి పెట్టవా? చెప్పు తెగిపోద్ది. ఆయిల్ దోశకి అడుగు తిని అప్పు పెట్టే నీకు నెయ్యి దోశ కావాలా? పోరా. ఏ డార్లింగ్, ఏ డార్లింగ్, చంపేస్తాను. సుబ్రహ్మణ్యం బావా. ఎవరు అమ్మాయి మరదలాగా తెగ ప్రేమలకు పోస్తుంది? ఏంటి చెప్పానా? భయంగా ఉందిగా. 24 గంటలు టైం ఇస్తున్నాను. నాకు నువ్వు సమాధానం చెప్పాలి. హేమా, లేదంటే దీన్ని ఎవిడెన్స్ గా ఇచ్చి కంప్లైంట్ చేసి చచ్చిపోతాను. దీనికి సాక్ష్యం ఈ చింపాంజీ గాడే. జీవితాంతం జైలే. నేను ముద్దు పెట్టింది నీకే. నువ్వే నా మొగుడివి. ఆ ముద్దు నాకు పెట్టి ఉండొచ్చు కదా. రే చూసావా, ముద్దు పెట్టించుకున్నావు నువ్వు, జైలు కూడా నాకా? ఏంటన్నయ్య ఇది? నువ్వు యామినిని మర్చిపోవాల్సిందే. ముద్దు పెట్టించుకోవడం తప్ప? అరే మళ్ళీ మళ్ళీ అదే అడిగి నాకు బీపీ తెప్పించుకో. ఎంత వయసు వచ్చినా ఒక్క అమ్మాయి కూడా నెట్ టచ్ చేయలేదు. నన్ను ముద్దు గురించి అడిగి టెన్షన్ పెట్టావా? సారీ రా, సారీ. కానీ దీన్ని అటు ఇటో తేల్చేయాలరా. నిన్న యామ్ని అడుగుతాను, తనైతే కరెక్ట్ గా చెప్తాను. వెరీ గుడ్ వెరీ గుడ్. నిన్న యామ్నికి ఫోన్ చేస్తాను. హలో బాబా, నేను యామినిని మాట్లాడుతున్నాను. ఎలా ఉన్నావు బాబా? సరే, ఎందుకు అదలా మాట్లాడుతున్నావు? దీర్ఘంగా ఆలోచిస్తున్నాను. ఆలోచిస్తున్నావా? దేని గురించి? అది నేను మన వెంకీ ఉన్నాడు కదా, వాడికి ఒక మామ కూతురు ఉంది. దాన్ని చేసుకోవాలని వాడు ఎప్పటి నుంచో కలలు కంటూ ఉండగా అది ద్రోహం కాదో తేల్చుకోలేక మన వెంకీ బాధపడుతున్నాడు. డెఫినెట్ గా అది ద్రోహం కాదు బావా. ద్రోహం కాదా? అదేం లేదు యామిని, ఇదంతా జరిగింది వెంకీ కాదు నాకు. యామిని యామిని ఏంటమ్మని ఇప్పుడే చెప్పావు అదంతా ద్రోహం కాదని మాట్లాడవే. హలో హలో బావా, బావా నిజం చెప్పాలంటే నేను ద్రోహం చేశాను బావా. నువ్వు ద్రోహం చేసావా? అవును బావా, వెరీ సారీ. మా నాన్న మన పెళ్లికి ఒప్పుకోలేదు. ఒక మినిస్టర్ కొడుకుతో నా పెళ్లి ఖాయం చేశారు. నేను కాదనలేకపోయాను. ఐఎమ్ వెరీ సారీ బావా, వెరీ సారీ. నిన్ను మర్చిపోవాలా? ఏమంటారు? యావని తను మర్చిపోమందిరా. తనే లేనప్పుడు నాకు ఈ పద్ధతి ఎందుకురా? పోతాను, ఎక్కడికైనా పోతాను. తను నన్ను సరిగ్గా అర్థం చేసుకుంటే ఇలా మాట్లాడేదా? అసలు నేను ఎందుకు బతుకుండాలి? నా బాధ మీకెవరికి అర్థం కాదు. పోడ్రా. నేను చచ్చిపోతాను. పోడ్రా. ఎవరేం చెప్పినా నేను విన్ను.
వావ్ మాలిని, హౌ హెల్త్ కాన్షియస్ యు ఆర్. ఎండైనా వానైనా యూ డోంట్ స్టాప్ వాకింగ్, యూ కీప్ ఆన్ జాగింగ్. కానీ మన కార్తికే ఏం లేదు తెల్లారితే ఆ సుబ్రహ్మణ్యం కొట్లో తినడం, అదే ఆ ప్లాట్ఫామ్ మీద కూర్చొని తినడం, మనం లంక అంత గొప్ప కట్టించాం. ఇట్స్ ఓకే, టేస్ట్ డిఫర్స్. ఇట్స్ ఓకే, నువ్వు కూర్చో కూర్చో కూర్చో. పొద్దున్నే అగ్గిపుల్ల గీసాడు. అమ్మా రండమ్మా, కూర్చోండమ్మా. బాగున్నారక్క? బాగున్నాను. మీరేంటమ్మా ఎలా వచ్చారో? ఒక ప్లేట్ ఇడ్లీ ఇవ్వండి. ఇప్పుడే తెస్తానమ్మా. ఏమ్మా మా ఇడ్లీలో ఆవిడ తింటుందంటవా? ఏంటి ఈ మాలిని దేవి స్టేటస్ కి ప్లాట్ఫామ్ ఇడ్లీ ఎలా తింటుందని ఆలోచిస్తున్నారా? అవునమ్మా. నా తమ్ముడు వచ్చి తిన్నప్పుడు ఈ ఆలోచన రాలేదా? వాడిది నా రక్తమేగా. తనేదో చిన్నపిల్ల, ఇంత వయసు వచ్చింది, మీకైనా బుద్ధి ఉండక్కర్లా? కార్తీక్ వస్తే జాగ్రత్తగా చూసుకో. ఏమిటి ఏంటి ఇద్దరు బిజీగా ఉన్నారా? ఈ క్లైమేట్కి వేడిగా 2 ఇడ్లీలు తింటే సూపర్గా ఉంటుంది. ఇంకా బోని కాలేదు. రే కార్తీక్, ఏంటి వర్షంలో తరుస్తున్నావు? బండి దగ్గరికి రా. రే ఏమైందిరా? ఏమైందిరా? ఎందుకు అడ్డోలా ఉన్నావు? అడుగుతున్నానుగా, చెప్పరా. సరదాగా 2 ఇడ్లీ తిందామంటే బోని అవ్వలేదు, వద్దందిరా చెల్లెలు. ఇంతవరకు ఎప్పుడు మళ్ళీ అలా అనలేదురా. పైకి అబద్ధం చెప్పిందని తెలియగానే చాలా బాధ అనిపించిందిరా. అందుకే ఎంత మాట అందా? రా. ఏయ్, క్షమాపణ అడుగు. కాదనయ్య. నాకు నువ్వు ఏ కారణాలు చెప్పక్కర్లేదు. కార్తిక్ తలదించుకోకూడదు. క్షమాపణ అడుగు. అడుగు. క్షమించన్నయ్య. ఎందుకురా అమ్మాయిని తిడతావా? స్టేటస్ చూడకుండా నీతో ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు ఇతను. అది వాళ్ళ అక్కకి నచ్చలేదు. స్టేటస్ కోసం తాళి కట్టిన మొగుడినే అవమానించి చంపింది ఈ అక్క. ఇది ఊరంతా తెలిసిన విషయమేగా. సుబ్రహ్మణ్యం, కార్తీక్ నీకు అన్నయ్యలాంటి వాడు. ఏ కారణం చేత వాడు తల తెచ్చుకోకూడదు. క్షమాపణ అడుగు. మర్యాదగా చెప్తున్నాను, నా ఫ్రెండ్ తల తెంచుకోవడం నాకు నచ్చదు. క్షమాపణ అడుగు.
రా